జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్రం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 4వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ఎవరైనా అసలు విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లగ్నంలో శని భగవానుడు ఉన్నారు, వక్రించబోతున్నారు. దాని మూలంగా శని బలవంతుడవుతాడు. సప్తమ స్థానం మీద దృష్టి పడబోతోంది. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఫ్లక్చువేషన్గా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని కనుక మీ జన్మ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే కనుక మీకు మాత్రం ఇబ్బందులు అనేవి తప్పవు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు మీకు సింహరాశిలో శత్రు గ్రహమైన రాహు దృష్టి ఉన్నది. మరియు రాహు దృష్టి ఉండటం మూలంగా కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు ఉంటాయి, శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం నుంచి శత్రువులు తయారవుతారు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానం అధిపతి అయిన సూర్యుడు మీకు కర్కాటక రాశి రాబోతున్నారు. 17వ తారీఖు నుంచి బుధుడితో కలవబోతున్నారు. దాని మూలంగా మీరు కోర్టు కేసు విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం తగ్గించి పెట్టుకొని పెట్టుబడి అనేది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.